గర్భిణీ స్త్రీ చేయించుకునే స్కాన్స్లో ఇనీషియల్ స్కాన్స్లో కొంచెం కామన్గా చూస్తున్న విషయం ఏంటంటే మాయ కిందకు ఉండటం. దాన్నే మనం ప్లెసెంటా ప్రీవియా అని అంటాము. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను డాక్టర్ కీర్తి గారినే, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. అసలు ఆ మాయ కిందకి ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఒక పిండము ఇంప్లాంటేషన్ అని అంటాం. అంటే ఆ వేరులు చొచ్చుకొని, అంటే గర్భసంచి ఒక భూమి అని అనుకుంటే దాంట్లో బిడ్డ అనేది ఒక విత్తనంగా మనం పరిగణించి దాని యొక్క వేర్లు గర్భసంచిలోకి విస్తరణ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మాయ ఏర్పడి, ఆ తర్వాత మాయ అనేది గర్భసంచికి అంటే తల్లికి బిడ్డకి ఒక కనెక్షన్ లాగా కార్డ్ని ఏర్పరచుకొని ఆ బిడ్డతో పాటు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ మాయ ద్వారానే న్యూట్రిషన్, రక్త సరఫరా అన్ని జరుగుతూ ఉంటుంది బిడ్డకి. సో ఈ మాయ ఏర్పడటం ఒక్కొక్కసారి ఆ బిడ్డ ఇంప్లాంట్ అయిన చోట దగ్గర నుండి మాయ ఏర్పడటం అనేది జరుగుతుంది. అది ఒక్కొక్కసారి గర్భసంచి కింద భాగంలో కూడా జరిగి ఉండొచ్చు. సో దాని తర్వాత ఏంటంటే, మనం ఇనీషియల్ స్కాన్స్లో మాయ కిందకి ఏర్పడింది అని చూస్తూ ఉంటాం. సో అది కంప్లీట్లీ గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉంటే అది ప్రాబ్లమాటిక్. ఒకవేళ కొద్దిగా దూరంగా ఉంటే కనుక సక్సెసివ్ స్కాన్స్లో మనం చూసుకుంటూ ఉంటాం. గర్భసంచి ఎదిగే కొద్దీ, అంటే గర్భిణి పెరిగే కొద్దీ ఈ పక్కగా ఉన్న మాయ పైకి చేరటం అనేది చాలా సాధారణంగా జరిగే విషయం. సో ఒక 70-80% కేసెస్లో అది న్యాచురల్గానే జరుగుతుంది. సో ప్రతి ప్లెసెంటా ప్రీవియా అని నోట్ అయిన ప్రతి కేసు అది అట్లానే ఉంటుందని మీరు కంగారు పడద్దు. చాలా కేసెస్లో అది పైకి జరుగుతుంది. అది ఎప్పటికీ 28 వారాలకి కొంచెం జరుగుతుంది. దాన్నే ప్లెసెంటల్ మైగ్రేషన్ అని అంటాము. సో మీరు మీ డాక్టర్ని కలవండి, కంగారు పడద్దు. ఓకే, ఐ థింక్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.